శ్రీకాకుళం జిల్లా పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని హోంగార్డు సేవలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరం రెడ్డి కొనియాడారు. శ్రీకాకుళం రూరల్ మండలం తంద్యావలస జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం మైదానంలో నిర్వహించిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1962లో ఓ కొద్ది మందితోటి స్వచ్ఛంద సంస్థగా ఏర్పడినటువంటి హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలోని 699 మంది మహిళా పురుష హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలోనూ విపత్తుల సమయంలోనూ సహాయక చర్యల్లోనూ ప్రజలకు చేరువగా ఉండి జిల్లాలో ఉన్న హోంగార్డు అందరూ పోలీస్ సిబ్బంది కంటే తక్కువ ఏమీ కాదని విధులు నిర్వర్తించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, ఏఓ సిహెచ్ గోపీనాథ్, సిఐలు ఇమాన్యుయల్, రాజు, పైడిపు నాయుడు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బందోబస్తు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న అరసవెల్లి బందోబస్తు వరకు టెంపుల్ బందోబస్తులు కావచ్చు, ఎక్కడ ఏదన్నా మనకి గొడవలు జరిగి లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఉన్నా కూడా ఆ డ్యూటీస్కి కావచ్చు, అన్నిటికీ కూడా అడిషనల్ స్ట్రెంగ్త్, మనకి రెగ్యులర్ ఫోర్స్కి అడిషనల్ స్ట్రెంగ్త్ అని అందరూ అంటారు. బట్ నా ప్రకారం అయితే వాళ్ళకన్నా కూడా ఎక్కువ డ్యూటీస్ చేస్తారు, వీళ్ళు కంటిన్యూస్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ అది ఇదని చాలా లా అండ్ ఆర్డర్ పోలీస్కి చాలా ఫ్యూ అవర్స్ లైక్ 10 hours 12 hours పని చేయాలి, షిఫ్ట్ సిస్టమ్ పెడతారు. బట్ హోమ్ గార్డ్స్ కన్నా షిఫ్ట్ సిస్టమ్ కూడా తక్కువ, ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే పాసిబిలిటీస్ ఉన్న దగ్గర నడుస్తుంది. బట్ సమ్వేర్ వాళ్ళకు చేస్తున్న డ్యూటీస్కి వాళ్ళకు వస్తున్న శాలరీకి ఆల్వేస్ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, శాలరీస్ ఇంక్రీజ్ చేయడం కోసం. మనకి ఏదైతే